ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఈ లేఖన భాగంలో ఇంద్రియ నిగ్రహమును గల అనే చోట అంకేసింది కదా. ఎన్నో అంకేసింది అక్కడ? 3 అని అంకేసింది కదా. కింద ఫుట్ నోట్లో 3 అని అక్కడ లేక స్వస్థ బుద్ధియు గల ఆత్మనే, స్వస్థ బుద్ధియు గల ఆత్మనే. దేవుడు మనకు ఎటువంటి ఆత్మనిచ్చి ఉన్నాడు అంటే, దేవుడు మనకు మొట్టమొదట శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనందరినీ దేవుడు తన పరిశుద్ధాత్మతో ఆయన నింపి ఉన్నాడు. మోషేను బట్టి అందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ కూడాను సముద్రములోను మేఘములోను వారు బాప్తిస్మము పొందిరి. మోషేను బట్టి సముద్రములోను మేఘములోను బాప్తిస్మము పొందిరి. అంటే సముద్రములో అంటేనేమో నీటి బాప్తిస్మమునకు సూచనగా ఉంది. మేఘములో అంటేనేమో పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సూచన. బాప్తిస్మములు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి నీటి బాప్తిస్మం, రెండవది ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నికోదేముతో కూడా యేసు ప్రభువు వారు అన్నారు, మీ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును చూడలేరు ప్రవేశించలేరు. అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాము అనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీతో చెప్పుచున్నాను. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారు యేసే నా ప్రభువు అంటే అర్థం ఏంటి? లార్డ్. యేసే నా ప్రభు అంటే ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా యజమాని, ఆయనే నన్ను నడిపించేవాడు. హీ ఈజ్ మై బాస్. యేసయ్య ఎవరు? ఆయన నా యజమాని, ఆయన నా ప్రభు కదండి. ఆయనే నా ప్రభు అని ఎవరు చెబుతారంట? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు కూడాను చెప్పలేరు. ఎంతమంది యేసయ్యే నా ప్రభు అని చెప్తున్నారు? స్తోత్రం చెబుతారా? యేసయ్యే నా ప్రభువు అని చెప్పి వారు స్తోత్రం చెబుతారా? చేయత్తని వారు ఎవరైనా ఉన్నారా? అంటే మనం ఎవరి ద్వారా చెప్తున్నాం? మనము పరిశుద్ధాత్మ వలననే తప్ప, పరిశుద్ధాత్మ వలననే తప్ప, లేకపోతే మనం చెప్పలేమంట.
ఎవరన్నా యేసు శాపగ్రస్తుడు అని చెప్తే వారు విగ్రహారాధికులు, వారు ప్రభు అని చెప్పేవారు కాదు. యేసే నా రక్షకుడు మనం చెప్తున్నామంటే అది పరిశుద్ధాత్మ వలననే తప్ప మనం చెప్పలేమంటండి. అంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం చెప్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో కొంత మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెముగానైనా ఆత్మను పొందినవారు అని మరో సందర్భంలో పేర్కొంటారు కదా. కుండలో నీళ్లు పోస్తున్నామండి, కుండలో ఒక మగ్గు నీళ్ళు పోసామనుకోండి, నీళ్ళు ఉన్నాయా లేవా? కుండలో ఉన్నాయి. కుండలో సగం దాకా పోసాం, ఉన్నాయా లేవా? ఉన్నాయి. 30 పోసాం, ఉన్నాయా లేవా? ఉన్నాయి. నిండా పొర్లి పోస్తున్నాం, ఉన్నాయా లేవా? ఉన్నాయి, పొర్లి పారుతున్నాయి. యేసుక్రీస్తు వారు నా ప్రభువు అని చెప్పగలిగేది ఎవరే అంటే పరిశుద్ధాత్మ వలననే తప్ప లేకపోతే ఎవరు చెప్పలేరు. అంటే మనం అందరూ కూడాను నీటి మూలముగా జన్మించాము అంటే పరిశుద్ధాత్మ మనము నింపుదల కలిగి ఉంటాము, కానీ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అని రాయబడింది కదా. ఈ అనుభవం వేరు. మరలా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నట్టు వేరు, పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావటం వేరు. దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగిరాగా, గిద్యోని మీదకి దేవుని ఆత్మ బలముగా దిగిరాగా, సంసోని మీదకి దేవుని ఆత్మ బలముగా దిగిరాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఆ కార్యం కోసం ఆయన ఉపయోగించుకుంటాడు. సంసోను ఏం చేశాడంటే బలంగా ఆత్మ దిగిరాగానే ఒక సింహాన్ని మేకపిల్లను చీల్చివేసినట్టుగా చీల్చివేశాడు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, మనకు దేవుడు ఎటువంటి ఆత్మనిచ్చి ఉన్నాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును అంటే పరిశుద్ధ ఆత్మలో ఈ 3 లక్షణాలు మనం చూస్తున్నాం. ఒకటి ఏంది? శక్తి. ఆత్మ పరిశుద్ధాత్మ దేవునిలో ఏముందంటండి? శక్తి, పవర్. తెలుగులోనేమో శక్తి అన్నారు, ఇంగ్లీష్లో పవర్. పరిశుద్ధాత్మ మనం నింపబడిన తర్వాత మనం ఏం పొందుతామంటండి? శక్తిని పొందుతాం. మీరు పైనుండి శక్తిని పొందే వరకు, పైనుండి శక్తిని పొందే వరకు ఇక్కడే కనిపెట్టుకొని ఉండండి. ఒకటి పరిశుద్ధాత్మలో ఏముందంటే శక్తి ఉందంటండి. రెండవది రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయము 5వ వచనంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతున్నది. దేవుని ప్రేమ మన హృదయములలోనికి ఎవరి ద్వారా కుమ్మరించబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళ హృదయాల్లోనికి దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడే నింపుతాడా, కుమ్మరిస్తాడా? కుమ్మరించటం కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమను మన హృదయాల్లో నింపుతాడు అంటే ఆయన దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి దేవుని శక్తి, రెండవది దేవుని ప్రేమ, మూడవది ఇంద్రియ నిగ్రహమును అనగా స్వస్థ బుద్ధి. పరిశుద్ధాత్మ ద్వారా మనకేం కలుగుతుందంటండి? స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికిదనము గల ఆత్మను లేనిది ఏందయ్యా అంటే, ఉండకూడదు ఏందయ్యా అంటే పిరికితనం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఏముండదంటండి? పిరికితనం ఉండదు, భయం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. లోకమంతా భయపడి గజగజ వణుకుతున్నా సరే మనం మాత్రం భయపడం. దేనికోసం? పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తున్నాడు? ఎందుకంటే ఆయన పిరికితనం కలిగిన వాడు కాదు, ఆయన ధైర్యం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకేమిస్తాడు? ఆయన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ మన మీదకి దినదినము కూడా బలముగా దిగి వచ్చి మనలను బలపరిచే విధంగా ఉండాలి. ఆత్మతో ఎంతవరకు నింపబడ్డాం మనం? కొంచెముగా నింపడ్డామా, లేకపోతే 200గా నింపడ్డామా, లేక 700గా నింపడ్డామా, లేక కొలత లేనంతగా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను కొలత లేనంతగా ఆయన అభిషేకించాడు దేవుడు.
కొలత లేనంతగా. అంటే మనకి కొలత కూడా ఉంది పరిశుద్ధ ఆత్మతో. ఎలీషా అన్నాడు ఏలియా దగ్గర, అయ్యా నువ్వు పొందిన అభిషేకం కంటే 2 రెట్లు నాకు, ఎంత కొలత అంటే అది 2 రెట్లు, నువ్వు ఎంత పొందావో దానికి డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్, 2 పాళ్ళు అభిషేకం నాకు కావాలి అని అడిగాడు. మనకి 2 పాళ్ళు కావాలా, 7 పాళ్ళు కావాలా, లేకపోతే కొలతలు ఎంత కావాలా? ఏదో మనం చదువుకున్న ఎహెజ్కేలు గ్రంథంలో ఆ నదిలో వారు ఎప్పుడైతే దిగారో, ఆ దేవాలయంలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ నీళ్ళలో వారు ఎప్పుడైతే దిగారో, ఆ మొట్టమొదట నీళ్లు ఎక్కడి దాకా వచ్చినాయి అంటండి, చేలమండ దాకా వచ్చినాయి, గిలకల దాకా వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా 1000 కొలమూరలు కొలిసి లోపలికి వెళ్ళారండి. అంత దూరం వెళ్ళేసరికి ఎక్కడి దాకా వచ్చినాయి, మోకాళ్ళ దాకా వచ్చినాయి. ఇంకా వెళితే మోకాళ్ళ నుండి ఎక్కడి దాకా వచ్చిందంట, నడుము లోతు వచ్చిందంట. ఇంకా వెళితే మెడకాయ మునిగిపోయింది, తలకాయ మునిగిపోయింది. ఇంకా ఈదలేనంత అనుభవంలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు, దేవునికి స్తోత్రం. మన జీవితంలో చాలాసార్లు ఎదురయ్యే పరిస్థితుల్లో కొన్నిసార్లు భయం కలుగుతూ ఉంది. ఏమండి, కొన్నిసార్లు భయం కలుగుతూ ఉంది. ఏ విషయాల్లో మనకు భయం కలుగుతూ ఉంది? మనం ఆత్మతో నింపడ్డాము, ఇంకా గుర్తుగా భాషలతో కూడాను మాట్లాడతాం. చాలామంది అనుకుంటారు అన్య భాషలతో మాట్లాడేవారే ఆత్మతో నింపడ్డారేమో అనుకుంటారు. అన్య భాషలతో మాట్లాడని వారు కూడాను ఆత్మతో నింపడిన అనుభవము కలిగి ఉంటారు. అన్య భాషలతో మాట్లాడడం అంటే ఏంటి? ఒక కృపావరము కలిగి ఉంటాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించే 9 కృపావరాలలో ఒక కృపావరము కలిగి ఉంటాము. కొంతమంది కొన్ని సంఘాల్లో అసలు భాషలు మాట్లాడే ఆ పద్ధతి అనేది ఆ సంఘంలో ఉండదు. అంత మాత్రమున వాళ్ళకి పరిశుద్ధ ఆత్మదేవుడు లేడని చెప్పకూడదు మనం. కానీ ఒక్కొక్కరికి ఒక కృప. ఎవరైతే ఈ వాక్యానుసారంగా మమ్మల్ని కూడా ఆ మేడగదిలో అందరినీ ఆత్మతో నింపినప్పుడు భాషలతో మాట్లాడి కృపావరం ఇచ్చావు కదా ప్రభువా, మరి మాకు కూడా ఇయ్యాయా అని చెప్పేసి అడిగారో, అడిగిన వాళ్ళందరికీ దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడగకపోతే వాళ్ళ ఇష్టం, దేవుని చిత్తం, మనకు తెలీదు. మనం వాళ్ళ గురించి విమర్శించొద్దు, ఎవరి గురించి మనం విమర్శించవద్దు. కానీ మనం అడగాలి, మనము పొందుకోవాలి. ఇది ఒక కృపావరము, పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందే కృపావరాలు ఎన్ని రకాలు? మొత్తం 9 కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఈ కృపావరాల్లో ఒకటి భాషలు మాట్లాడే కృపావరం, నానా విధమైన భాషలు, అన్య భాషలు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ పౌలు గారు అంటారు దేవదూతల భాషలతో. ఏ భాషలు అంటండి? చదువుతారు అక్కడ. మనుషుల భాషలతోను, ఒకటి మనుషుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉండును అని ఇక్కడ 2 రకాల భాషలు చెప్పాడు. ఒకటేంటి? మనుషుల భాషలు, రెండవది దేవదూతల భాషలు. మరి జాగ్రత్త వినండి. మేడగదిలో వీరు మాట్లాడారే 120 మంది ఇంచుమించు. ఏ భాషలు మాట్లాడారు? మాట్లాడారు మనుషుల భాషలు మాట్లాడారు. అంటే వారు మాట్లాడే భాషలు కొంతమంది మనుషులకు అర్థమవుతున్నాయంట. ఇప్పుడు నేను ఇక్కడ షకీనా ప్రార్థన మందిరంలో భాషలు మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి. ఈ భాషలు ఒకవేళ మలయాళం భాష అనుకోండి. ఆ మలయాళం నుంచి రేపు డాక్టర్ నందు అబ్రహం గారు వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఏంది నువ్వు మా భాష మాట్లాడుతున్నావు ఏందయ్యా అంటాడు. ఒకవేళ ఆ వచ్చిన ఆయన తెలుగు భాషలు మాట్లాడుతున్నాను అనుకోండి, మనం అనుకుంటాం ఈయనకి తెలుగు ట్రాన్స్లేటర్ కూడా పెట్టామను, కానీ ఏ భాష మాట్లాడుతున్నాడు ఈయన? తెలుగు భాష మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చి ఆయన భాషలో మాట్లాడుతూ ఉంటే హిందీలో మాట్లాడుతున్నాను అనుకోండి, మనకి తోడా మాలూమ్ హోతా హై, కొంచెం అర్థమవుతూ ఉంటే ఈయన హిందీలో మాట్లాడుతున్నాడు అనుకుంటా ఉంటాం కదా. ఇక ఎవరు చదువురాని ఒక ఆమె వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అనుకోండి, మనకు అర్థం కదా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ అర్థమయ్యేది కదా. అంటే ఈ భాషలు మనుష్యుల భాషలు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమన్నాడు? మనుషుల భాషలతో నేను దేవదూతల భాషలు. దేవదూతలు కూడా మాట్లాడతారు. దేవదూతలు కూడాను మాట్లాడతారు. ఏ భాషలు మాట్లాడతారు? దేవదూతల భాషలు, వాళ్ళ భాషలు వాళ్ళు మాట్లాడతారు.
ఆ దేవదూతల భాషలో లేక పరలోకంలో మాట్లాడే భాష అది ఈ భాష కాదు, కొత్త భాష. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అందరికీ ఇస్తాడు. అయితే నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసేది అంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు పిరికితనం కలిగిన వాడు కాదు. ఆయన ఎటువంటి వాడు అంటండి? ఆయన శక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, స్వస్థ బుద్ధి, ఇంద్రియ నిగ్రహం అంటే స్వస్థ బుద్ధి కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో రాగానే మనకేమొచ్చింది? ఒకటి శక్తి వచ్చింది. ఏమన్నా నాభి చూస్తున్నారా? ఒకటి ఏమొచ్చింది? ఒకటి శక్తి వస్తుంది. రెండవది దేవుని ప్రేమ మనలోకి వస్తుంది. మూడవది స్వస్థ బుద్ధి మనలోనికి వస్తుంది. సౌలు రాజు గారు, ఆ సమూయేలు ప్రవక్త సౌలు రాజు గారిని ఆ తైలము కొమ్ముతో అభిషేకించినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు వెళుతూ ఉండగా, సౌలు రాజా నీ వెళుతూ ఉండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవునికి స్తోత్రం అండి. అంటే పరిశుద్ధాత్మ ఆయనలోకి రాగానే ఏమొచ్చిందంటండి? క్రొత్త మనసు వచ్చింది. అందుక్రితం ఉన్న మనసు భూ సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు. ఇప్పుడు దేవుని ప్రేమ ఆయనలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ మనసు వచ్చిందంటండి? క్రొత్త మనస్సు నీలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు అందుకు మునుపు మనుషులతో కలిసి ఉన్నవాడు ఇప్పుడు శరీర సంబంధంతో కలిసి ఉన్నవాడు ఇప్పుడు ఎవరితో కలిశాడంట? ప్రవక్తల సమూహముతో కలిశాడంట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనం కూడా ఆత్మతో నింపబడిన తర్వాత మనకి దేవుడు ఏమిస్తాడంటండి? నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనస్సుని, నూతనమైన జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఎలాగ ప్రవర్తిస్తామంటే, అంతకు మునుపు ప్రవర్తించిన శరీర సంబంధమైన ప్రవర్తన కాకుండా ఆత్మ సంబంధమైన ప్రవర్తన మనము కలిగి ఉంటాం. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు కదా. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఏ పరిస్థితి అయినా సరే భయపడే అవకాశం లేకుండా ధైర్యమును శక్తి కలిగినప్పుడు ఏమొచ్చిందంటే మనకి ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తుంది. పిరికితనం గల ఆత్మ కాదు. మనము ఆత్మతో నింపబడితే మనకి పరిశుద్ధాత్మ దేవుడు తన ధైర్యమును దయచేయను గాక. ఆమేన్. అంతక్రితం మనలో ఉండే పిరికితనం అంతా కూడా ఏం చేస్తాడు దేవుడు? భయం అంతా కూడా ఏం చేస్తాడు దేవుడు? తొలగించేస్తాడు. నాలో భయం లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, నాకు భయం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక విషయంలో మనం భయపడతా ఉన్నాం, అవునా? ఏదో ఒక విషయంలో భయపడుతున్నాం. మన పిల్లలు కరెంటు పోతేనే భయపడతారు. ఇంట్లో కరెంటు పోతేనే, అవునా? కరెంటు పోగానే అందరూ వరండాలో బయట కూర్చున్నారు అనుకోండి, లోపలికి వెళ్ళి కొంచెం మంచిలు పెట్టుతారామంటే పిల్లలు వెళ్తారా? లోపలికి వెళ్దామంటే మన ఇల్లే కదా, లోపలికి వెళ్ళి మంచిలు పెట్టామంటే చీకటిలో వెళ్దామంటే వెళ్తారా? వాళ్ళకి అదే ఒక భయం. చిన్నపిల్లలకి అదే ఒక భయం. పెద్దవాళ్ళకి ఇంకా చాలా రకాల భయాలు వస్తాయి. ఒక చిన్న సందర్భాన్ని మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుకుందామా. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు తన అండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను. గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడిని తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురముందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా, అతడు
దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదమని దైవజనుతో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. చాలా దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు అందరూ కూడా జాగ్రత్తగా చదువుకున్నారు, విన్నారు కాబట్టి ఒకసారి ఇటువైపు చూడండి. ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు. ఇశ్రాయేలు రాజు దగ్గర ఎవరున్నారంట? దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. సిరియా రాజు గారు ఏం చేస్తున్నారంట? చాలా సైన్యం ఉందంట. ఈ చాలా సైన్యం ఉంటే, రథములు ఉంటే ఆయన ఏం చేశాడంట? ఇశ్రాయేలు రాజును జయించడం కోసం అంట తన సైన్యాన్ని పంపిస్తున్నాడంట. ఆ సంగతి రాజుగారు చెప్తున్నారు. మీరు ఈ దిక్కున వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్తుంటే ఈ విషయము దైవజనుడైన ఎలీషాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకని ఈ సంగతి ఎవరు చెబుతున్నారంట? ఈ దైవజనుడైన ఎలీషా ఇశ్రాయేలు రాజుగారు చెప్పినప్పుడు వారి యుద్ధ వ్యూహం చొప్పున ఈయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని, ఆ సైన్యాన్ని ఆ ప్రాంతంలో లేకుండా చేస్తాం. మనం వెళ్తే వాళ్ళు ఉండట్లేదు ఎందుకని, మనకు దొరకట్లేదు ఎందుకని? ఆ రాజుగారు మనం అనుకునే మాటలు ఎవరన్నా వేగుల వారు ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నారా అని అనుమానం వచ్చి మనలో అతని పక్షముగా ఈ వర్తమానం చెప్పేది ఎవరన్నా ఉన్నారా, ఆ వేగుల వారు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు ఒక ఆయన అన్నాడంట, అయ్యా వేగుల వారు లేరు, ఎవరు రహస్యాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ అక్కడ ఎవరున్నారా అంటే దైవజనుడైన ఎలీషా ఉన్నాడు. మీరు అంతఃపురములో ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా ఇశ్రాయేలు రాజు గారికి ఆయనే చెబుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటండి, ఏ ప్రమాదం పొంచి ఉందో, ఏ భయం కలుగుతుందో, ఏ సమస్య వస్తుందో అది ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని జరగబోయే సందర్భాలు ముందుగానే హెచ్చరిక తెలియజేస్తాడు. మనకు తెలియజేస్తాడు. అప్పుడు మనము ఓహో ఇటువంటి సమస్య రాబోతా ఉంది కాబట్టి మనం సిద్ధపడాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన.
పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.